హాయ్ అండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ దేవుణ్ణి. ఇవ్వండి పెసలండి. పెసలు నానబెట్టుకున్న రాత్రి 2 కప్పులు నానబెట్టుకుని రుబ్బుకున్నానండి. పెసల పునుగులండి వేసుకునేది. ఇప్పుడు మనం అన్నీ చూపిస్తానండి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, సోడా ఉప్పు అండి కొద్దిగా వేసుకుంటాను. దీంట్లోకి చట్నీ అండి ఇగో వేపుకున్నట్టు పెట్టుకున్నానండి. ఎంత మట్టికే సూపర్గా ఉంటాయి అండి. వేసుకున్నాము. ఇప్పుడు అన్నీ వేసుకున్నామండి. ముందుగా ఉల్లిపాయలు నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. పచ్చిమిరకాయలు, కరివేపాకు కట్ చేసుకున్నానండి. కొత్తిమీర ఇక్కడ కట్ చేసుకున్నానండి. పుదీనా ఇక్కడ కట్ చేసుకున్నానండి. జీలకర్ర అండి, ఉప్పు అండి సరిపడా వేసుకోండి. సోడా ఉప్పు అండి కొద్దిగా. శుభ్రంగా కలుపుకున్నామండి. చేయి కడుక్కుని కలుపుకున్నాము పిండి అంతా. చాలా బాగుంటాయండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి వంటలు పెడతానండి. సపోర్ట్ చేయండి నన్ను. ఇంతేనండి. పునుగులు వేసుకున్నాము. పొయ్యి అంటించుకున్నామండి. నేను ఇనప కళాయి పెట్టుకున్నాను. దీంట్లో వేసుకుంటాను. నూనె పోసుకున్నామండి. కాగింది. నేను ఏనిజానికి నూనె పోసుకుంటున్నానండి. సూపర్గా ఉంటుంది ఆ నూనెతో వేసుకుంటే. కాగిందండి నూనె. వేసుకుందాం మనము చిన్న చిన్నగా. తిప్పుకుందామండి. కొంచెం అటు ఇటు కదిలించుకుంటే 4 పక్కల కాలిద్ది. కాల్చుకుందాం. ఇంకా కానియండి తీసుకున్నాము. కానియ్యి ఇట్లా కాల్చుకుంటే చాలు. అన్నీ ఇట్లా వేసుకోవాలండి. మళ్ళీ వేసుకున్నాము. ఇవి కొంచెం పెద్దగా వేసుకున్నాము. అవి చిన్నగా వేసుకున్నాగా. ఈ కడాయి తీసుకున్నామండి. కాలనివి సూపర్గా ఉంటాయండి. ఇలా అయిపోయినాయండి. తీసుకున్నాను. ఇప్పుడు మనము చేపు చేసుకున్నాము. ప్లేట్లోకి తీసుకున్నాము. ఇగోండి ఇట్లా పెసర పునుగులండి. చాలా బాగుంటుంది. దీంట్లోకి నేను పల్లీ చట్నీ చేసుకున్నానండి. సూపర్గా ఉంటుందండి పల్లీ చట్నీను పెసర పునుగులు. ఇగోండి ఇట్లా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా చూడండి ఎంత బాగుందనండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇట్లా పెసల పునుగులండి. మీకు నేను చేస్తాం విధానం మీకు నచ్చుతానండి. లైక్ చేయండి, షేర్ చేసుకోండి, బెల్ ఐకాన్ కట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి వంటలు చాలా పెడతానండి.
సూపర్గా ఉంటుందండి. ఇలా వండుకోండి. బాయ్ అండి.